Rajgir Madam, Assistant Social Welfare. Sharanga Superintendent Minority Welfare. Vijayalakshmi, Social Welfare, Residential Schools. నేను చెప్పి చెప్పి స్టార్ట్ అక్కడ డిప్యూటేషన్ గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మరియు ఈ కార్యక్రమానికి స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ వారికి ఆహ్వానం పలుకుతూ ఈనాటి ఈ స్టాండింగ్ కమిటీ సమావేశం 6వ స్థాయి సంఘ సమావేశం నిర్వహించడం వారిని ఆహ్వానిస్తూ మరి అధికారులందరూ కూడా వారికి ఇచ్చిన నివేదికలు అన్నీ కూడా మరి క్షుణ్ణంగా డిస్కషన్ చేసి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఈ సభని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. 6వ స్థాయి సంఘం సోషల్ వెల్ఫేర్ ఈ సమావేశానికి విచ్చేసిన మన సిఓ ఉషా మేడం, అట్లాగే నాతోటి గౌరవ జడ్పీటీసీ చందర్ అంబర్ సింగ్ గారికి, నాగేరావు గారికి, నర్సయ్య గారికి, రమేష్ గారికి, వివిధ డిపార్ట్మెంట్స్ విజయలక్ష్మి గారికి, అందరికీ వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి చేసిన ఉన్నతాధికారులు ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనాలు తెలియజేస్తూ మనం ఎజెండా ప్రకారం స్టార్ట్ చేద్దాం. షెడ్యూల్డ్ కులాలు అభివృద్ధి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ చెప్తాం. స్థాయి సంఘం సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, సిఇఓ గారికి, జడ్పీటీసీ గారికి, మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సభ్యులందరికీ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ తరఫున ధన్యవాదాలు సార్. ముఖ్యంగా జిల్లాలో 42 ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి సార్. దాంట్లో 32 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, 10 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రీ మెట్రిక్ హాస్టల్లో 400 మంది ఎస్ఎస్సి విద్యార్థులు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళకు ఈ నెల 18వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ మొదలవుతాయి సార్. అందుకు గాను జిల్లాలో ప్రతి హాస్టల్కు 4 సబ్జెక్టుల చొప్పున ట్యూటర్లను నియమించినాం సార్. 100% రిజల్ట్ రావడానికి తీవ్రంగా అటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, జిల్లా అధికారులు, ట్యూటర్స్ అందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం సార్. గత సంవత్సరం కూడా 89% రిజల్ట్ వచ్చింది సార్ మా సోషల్ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్లో. ఈసారి 95 పైన రిజల్ట్ వచ్చే విధంగా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా అందరం పనిచేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ సంవత్సరం పిల్లలకు 4 జతల దుస్తులు, కటోరాసు, తర్వాత ఆట వస్తువులు, చలికాలం స్వెటర్స్, మంకీ క్యాప్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా కాలేజ్ హాస్టల్లో 10 ఉన్నాయి సార్ ఎస్సీ వెల్ఫేర్లో. ఆ 10 హాస్టల్లో 1279 మంది విద్యార్థులు ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ 10 ఎస్సీ కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి సార్. దాంట్లో 6 గర్ల్స్ హాస్టళ్ళు, 4 బాయ్స్ హాస్టల్స్ సార్. అయితే ఆ విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం లంచ్ బాక్సులు, కాలేజ్ బ్యాగ్స్ ఇవి ఇవ్వడం జరిగింది సార్, ఆట వస్తువులు కూడా. అయితే ఈ 97 మంది ట్యూటర్స్ నియమించి 100% రిజల్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఒక్కొక్క ట్యూటర్కు ప్రతి నెల 1500 రూపాయలు ప్రభుత్వం ఆనరేరియం చెల్లిస్తుంది సార్. గవర్నమెంట్ 4 సబ్జెక్టులకు ప్రతి లోకల్ సార్. అక్కడ ఉదయం 6 నుంచి 8 వరకు ఉంటారు సార్. మళ్ళీ ఈవినింగ్ 7 to 9 వరకు. అంటే ఒక్కొక్కరికి ఒక 1 hour ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత రోజు ఒక రకమైనటువంటి స్నాక్స్, ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు చాయ్ బిస్కెట్, ఒకరోజు పండ్లు, ఈ విధంగా జనవరి 1 నుంచి అన్ని వసతి గృహాలు అంటే 32 ప్రీ మెట్రిక్ హాస్టల్లో రాత్రి 9 గంటలకు స్పెషల్ డైట్ పెడుతున్నాం సార్ అందరికి. రాత్రి అంటే 11 o'clock వరకు చదువుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయని ఉద్దేశంతో ఎనర్జీ కోసం ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు టీ బిస్కెట్, ఒకరోజు సమోసా, ఇట్లా వెరైటీ ఒక్కొక్క విద్యార్థికి 15 రూపాయల చొప్పున 15 రూపీస్లో కవర్ అయ్యే విధంగా చేస్తున్నాం సార్. తర్వాత ఈ స్కాలర్షిప్స్కి వచ్చేసరికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు న్యూ స్కీమ్ అని ఉంటుంది సార్. దాంట్లో మనకు ఈ 3 నెలల కాలంలో 3,75,000 బడ్జెట్ రిలీజ్ అయింది సార్. దాంట్లో ఒక 100 మంది విద్యార్థులు. అదేవిధంగా 9, 10వ తరగతికి రాజీవ్ విద్య దీవెన స్కీమ్ ఉంది సార్ ఎస్సీ విద్యార్థుల కొరకు. దానికి 9,10,000 విడుదల కాగా దాంట్లో 155 మంది విద్యార్థులకు 4,65,000 మంజూరు చేయడం జరిగింది సార్.
అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి మన నిజామాబాద్ జిల్లాలో సార్ రాష్ట్రంలోనే హైదరాబాద్ రంగారెడ్డి తర్వాత ఎక్కువ మంది మన నిజామాబాద్ జిల్లాలో అప్లై చేస్తారు సార్. ముఖ్యంగా ఆర్మూరు ఏరియాలో బాల్కొండ ఆర్మూరు కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ సంవత్సరము ఫస్ట్ ఫేజ్లో 36 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు సార్. 36 మంది విద్యార్థుల్లో నిన్ననే లిస్ట్ పెట్టారు సార్. 9 మంది మన జిల్లాకి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తాం సార్. మళ్ళీ ఫస్ట్ ఇయర్ అంటే విదేశాల్లో చదువుకునే వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళే విద్యార్థులు కూడా అయితే వాళ్ళకు అందరికీ కూడా 9 మందికి ఫస్ట్ ఫేజ్ రిలీజ్ అయింది సార్. సెకండ్ ఫేజ్ మళ్ళీ వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పాస్ అయితే మనకు మెమో అప్లోడ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ 10 lakhs కూడా ఇస్తాం సార్. అప్లై చేసుకుంది 36 మంది సార్. 9కి వచ్చింది. 9కి వచ్చింది సార్. అంటే యాజ్ పర్ మెరిట్ అంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సంవత్సరము 200 మంది ఎస్సీ విద్యార్థులను పంపుతుంది సార్. 200 మంది అయితే 480 మెంబర్స్ అప్లై చేసుకున్నారు సార్ స్టేట్ మొత్తంగా. అయితే ఫస్ట్ ఫేజ్లో 100 మందిని సెలెక్ట్ చేశారు సార్. 100 మందిలో మనకి 9 మంది సెలెక్ట్ అయ్యారు. ఏదేమైనా కరెక్టే, ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే. అది నిధులు వచ్చే శాంక్షన్ అవుతున్నది. మనము ఎక్కువ పంపించిన తర్వాత 3 నెలల దాకా నిధులు వస్తారు, అకౌంట్ పడతలేదు పైసలకి. మనకు వచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత రిజెక్ట్ అవుతుంది సార్. రిజెక్ట్ అయితే మళ్ళీ రీసబ్మిట్ చేస్తాం. సర్వే కాదు, నిధులు మనం మీరు రాసి పంపుతున్నారు. ఎస్టీ వల్ల డిటి వల్ల పంపిస్తున్నాం. డిటిలో పంపించిన తర్వాత టోకన్ నెంబర్ వచ్చిన తర్వాత కూడా 3-4 months దాకా అమౌంట్ పడుతుంది. అక్కడ ఉంటారు, నువ్వు వేరే గ్రాంట్ కాంట్రాక్టర్ ఇవ్వకుండా నడుస్తుంది. 6 నెలలు సంవత్సరం ఇవ్వకు. కానీ వాళ్ళకైతే ఏంటంటే ఇమీడియట్లీ ఇచ్చారు కదా, 2-3 రోజులు ముందే ఇచ్చి లేట్ చేస్తున్నారు. ప్రాసెస్ లేట్ అవుతుంది. ముందేది ఎక్కడ ఇతర దేశంలో ఇందరు కూడా ఉండదు. మళ్ళీ మన ఈ ఇండియా మీద ఆధారపడి ఉంటే లేని రోజులు పోతారు. వాళ్ళు ఎక్కడికి తీసుకురావాలి అని మీరు మెసేజ్ ప్రభుత్వానికి పంపాలా, చెప్పాలన్నట్టు. మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ముందు ప్రయాణం తీయాలి. 3 D2 పంపిన తర్వాత ఓన్లీ స్టేట్ నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇమీడియట్లీ వాళ్ళకైతే అమౌంట్ వేయాలి అకౌంట్. అయితే మామూలు అదే విధంగా అదొకటి. ప్లస్ ఇప్పుడు మీ ఎలర్జీ ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు మీ బోధన్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ప్రతి ఒక్క పిల్లలకు బాడీ మొత్తం ఎనర్జీ ఉన్నది. అది పేరెంట్స్ పోతున్నారు, కొందరు అక్కడ హాస్టల్లో ఒక టాబ్లెట్ ఏమో ఇస్తున్నారంట, పేరెంట్స్ పోతున్నారు, కొందరు ఇంజక్షన్ ఇప్పిస్తారు. కాబట్టి మేము చెప్పేది అంటే ఒకవేళ అట్లా ఉంది కాబట్టి పోయి చూసి టోటల్ ఆ హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పిల్లలకు ఆ ట్రీట్మెంట్ ఇంజక్షన్ కానీ టాబ్లెట్ ఇచ్చేటట్టు చూస్తేనే ఒక్కసారి కంప్లీట్ అవుతుంది. నువ్వు దాంట్లో పేరెంట్స్ ఒక్కరికి ఇద్దరికి ఇస్తే మన యాస్టిజే ఉంటుంది. వెనుకట్లో మనం విన్నాం, అయితే నేను విన్నా. మరి అది కరెక్ట్ ఎందువల్ల వస్తుంది ఎందుకు మరి చూడండి కొద్దిగా. అయితే యాక్చువల్లీ ఎవ్రీ మంత్ మెడికల్ చెకప్ కూడా హెల్త్ క్యాంప్ పెడతాం సార్. మీరు ఎన్ని పెడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, ఆడ ఉంది కాబట్టి పెట్టు కాదు. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా బోధన్ ఎస్సీ గురుకుల పాఠశాల బాయ్స్ మీరు ఒకటి ఏం చేయాలంటే హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు ఆ మండల్లో సంబంధించిన మన జడ్పీటీసీ ఇన్వైట్ చేయాలా. మీరు పెడుతున్నారు ఎవరికి ప్రచారం లేదా, పబ్లిసిటీ కూడా ముఖ్యం కదా. మీరు స్పెషల్గా మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మళ్ళీ మొత్తం ట్రీట్మెంట్ కావాలి. అది మొత్తం చేతులు మొత్తం గజ్జనట్టు కామ. అది ఎందుకంటే చూసినాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు అదే తింటున్నా. అది ఏదో ఫుడ్ మళ్ళా మెనూ ప్రకారం కూడా ఫుడ్ బాగాలేదట. 4-5 నుంచి ఫుడ్ కూడా ఇస్తారు. మెనూ ప్రకారం ఇస్తలేదండి. ఎస్టీ బీసీ మరి అన్ని కార్పొరేషన్ మెనూ ప్రకారం ఇస్తలేదు కాబట్టి మీరు అయితే ఏంటంటే సార్ ఇప్పుడు మాకు స్కాలర్షిప్స్ కూడా ఒక 4-5 years కింద అప్పుడున్న రేట్ల ప్రకారం స్కాలర్షిప్ ఉండేది. ఎట్లా మరి అయితే పెంచాలి సార్ యాక్చువల్. అయితే లాస్ట్ ఇచ్చింది సార్ గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. ఈ మధ్యలో అంటే అప్పుడు ఉన్న రేట్ల ప్రకారం యాక్చువల్లీ మేము 4 కోడిగుడ్లు 4 అరటిపండ్లు ఇచ్చినాం సార్ అంటే వీక్లీ. తర్వాత కాలేజ్ హాస్టల్ అయితే 2 times చికెన్ ఉండే సార్ ప్రతి బుధవారం ఆదివారం. అట్లాంటిది ఇప్పుడు రేట్లు అన్ని పెరిగినాయి. దాదాపు 50%-40% రేట్స్ ఎనాన్స్ అయ్యేసరికి ప్రభుత్వం ఏది ఉన్నా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పని చేసినా కానీ ప్రతి ఇయర్ కానీ 6 months ఒకసారి రేట్స్ అన్ని పెరిగిపోతూనే ఉంటాయి. అది కూడా పెంచాలని అంటాం మనం కూడా. మరి ఫుడ్ అయితే కరెక్ట్ పెట్టాలా లేదా? ఫుడ్ కరెక్ట్ పెట్టాలంటే మెనూ ప్రకారం మనం అడుగుతాం, అది సరిపోతలేదు అంటున్నారు. కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మేము కూడా మాట్లాడతాం, చెప్తాం. ఎందుకంటే విద్యార్థులు అంటే పేదలు ఉంటారు అక్కడ, వాళ్ళకి మంచి ఫుడ్ దొరికితే మంచిగా ఉంటుంది కదా పాపం. అందుకోసం స్టూడెంట్ మీద ఎంత పెడుతున్నాం మనం ప్రయాణం సార్? అంటే ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే 3 నుంచి 7వ తరగతి వరకు ఉన్న వాళ్ళకి 950 సార్.
అని అంటే పర్ మంత్ అంటే 9,000 అవుతుంది సార్. 10 నెలలు మనది వర్కింగ్. 10 నెలలకు 9,000. టోటల్ కలిసి స్టూడెంట్ మీద ఎంత పెడుతుంది ఫుడ్ మొత్తం మొత్తం కలిసి 15,000 అవుతుంది సార్ ప్రీ మెట్రిక్ పిల్లలకు. కాలేజ్ హాస్టల్లో అయితే 50,000. మరి వీళ్ళు జ్యోతిరావుపులో బీసీ హాస్టల్ ₹1,05,000 ఇక వాళ్ళది 50% తగ్గుతుంది. అంటే వాళ్ళది స్కూలు హాస్టల్ అందులోనే కదా సార్, రెసిడెన్షియల్. అది వరకు కొన్ని బీసీ హాస్టల్లో అందరి పిల్లలకు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ చూసుకున్నారు. మీ దృష్టికి వచ్చిందా? అదే ఉంటుంది అంటే రెగ్యులర్గా ఇమీడియట్గా హెల్త్ క్యాంప్ వేయండి, నోట్ చేసుకోండి. 10 days వేసి అక్కడ ఉన్న వాళ్ళ మీద స్పెషల్గా అంబాక్సింగ్ పిల్లలు ఏ అవసరం లేదు సార్. అంటే ఈయన ఈ మెంబర్ కదా మనకి ఇప్పుడు అవును సోషల్ వెల్ఫేర్ మెంబర్. ఓకే సార్. ఇప్పుడు ఆ బోధన ఏరియాలో ఎక్కడ పెట్టినా ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే పిల్లలు చెప్తారు మాకు, మా విలేజ్ కూడా ఉంటారు కదా అందరూ. అలాంటి అన్నప్పుడు ఇమీడియట్ మీరు స్పందించి వేసేది 10 days లో వేసేది. ఓకే సార్. అదేవిధంగా మన జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మెటీరియల్ ఏమేమి ఇస్తున్నారు ఫ్రెండ్స్? వాళ్ళకు నోట్ బుక్స్ సార్, తర్వాత ప్లేట్ గ్లాసు, ఎంత కాస్ట్ టుగెదర్? మొత్తంగా అన్నీ ఒక 5,000 అయితే సార్. మొత్తం ఒక పిల్లల ప్లేటు గ్లాసు స్కూల్ బ్యాగ్. ఈ భోజనం చెప్పండి ఎట్లా మెనూ ప్రకారం ఏమేమి పెడుతుండ్రు? అంటే డైలీ ఉదయం పూట స్పెషల్ సండే సండే చికెన్, తర్వాత వీక్లీ 2 times ఎగ్స్ సార్, 2 times ఫ్రూట్స్. ఏ రోజు? ఎగ్స్ ప్రతి వెడ్నెస్డే ఫ్రైడే సార్, ట్యూస్డే సాటర్డే ఫ్రూట్స్, సండే చికెన్ సార్. ఆఫ్టర్ కాలేజ్ వస్తుంది ఈవినింగ్ ఇస్తారు. తర్వాత డైలీ 5 o'clock స్నాక్స్ ఉంటాయి సార్. స్కూల్కి వెళ్ళి రాగానే స్నాక్స్ ఇస్తారు పిల్లలు. బ్రేక్ చేయగానే 50,000 వరకు పెడుతున్నాం మనం. అవును సార్. మొత్తం అన్ని కలిసి 50,000. ఇంకా యాక్టివిటీస్ ఏమున్నాయి పిల్లలతోనే? మనం యాక్టివిటీస్ కార్యక్రమం పిల్లలకు స్పోర్ట్స్ ఉంటాయి సార్. తర్వాత ఎక్స్కర్షన్ మొన్న ఎగ్జామ్స్ ముందట అందరి పిల్లల్ని విహార యాత్రకు తీసుకెళ్ళాం సార్. ఈసారి బాసరే తీసుకెళ్ళాం సార్. అంటే దూరం అంటే ఇప్పుడు కొంచెం అవి కొంచెం ఇన్సిడెంట్స్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చి సార్ ప్రభుత్వమే మేము ఒక 5 బస్ 10th వాళ్ళని తీసుకుపోయినాం సార్ మొన్ననే. చిన్నగా ఉన్నప్పుడు నిజాం సాగర్ అంటే అది స్కూల్లో ఉంటుంది కానీ మేము హాస్టల్లో ఎవరి దగ్గర ఒక పిల్లగారి దగ్గర హాస్టల్ ఉన్నా కానీ ఏమో క్రీడలు ఏమి ఎంకరేజ్ చేస్తుంది చెప్పండి. క్రీడలు అన్నీ సార్ అందరికి. అసలు హాస్టల్ పిల్లలు ప్రతి స్కూల్లో హాస్టల్ పిల్లలు ఫస్ట్ ఉంటుంది సార్. కబడ్డీ ఏమేమి ఆడిస్తుంది? కబడ్డీ ఖోఖో రెగ్యులర్గా సార్. కబడ్డీ ఖోఖో క్రికెట్ కిట్ కూడా ఇచ్చినాం సార్ అన్ని హాస్టళ్లకు. అమ్మాయిలకు టెన్నిస్ చెస్ వాలీబాల్ ఇవన్నీ. ఎలక్షన్ ఉన్నప్పుడు అందరు కదా లీడర్లకు అందరూ ప్రైవేట్లో ఇస్తారు కదా నెట్లు ఈ బాల్స్ అవన్నీ సెట్. ఎవ్రీ మంత్ ఇంకా కొన్ని సార్లు అయితే ప్రతి బుధవారం నాడు వీళ్ళు ఏఎన్ఎంస్ ఇట్లా గ్రామాలు విజిట్ చేస్తారు. ఆల్రెడీ కదా 10 days లో పెట్టాం. ఇంకోటి బోధన ఏమైంది మనం సార్. ఆర్మూర్లో సెరిపోవాలి, భీమగఢ లిటిల్ కావాలి, ఇక్కడ విజ్ఞాన్ రవి సార్. దాంట్లో దాదాపు ఇప్పుడు 900 మొత్తంగా ఒక 1,100 ఎస్సీ పిల్లలు ప్రభుత్వమే వాళ్ళకు ట్యూషన్ ఫీజు ఇట్లాంటి. ఇంకా ఏమన్నా ఏమేమి ఇస్తారు వాళ్ళకు ఇప్పుడు ట్యూషన్ ఫీజు? అంటే డే స్కాలర్స్ అంటే ఇంటికి వెళ్ళి వచ్చే పిల్లలకేమో 30,000 ఇస్తాం సార్. ఒక్కొక్క పిల్లవాడి పేరు మీద ఆ స్కూల్ యజమానికి 30,000, హాస్టల్ ఉండే పిల్లలకు 42,000 సార్. ఇక వాళ్ళు సేమ్ ఇప్పుడు మేము హాస్టల్లో ఏ మెనూ పెడుతున్నామో అట్లనే సేమ్ పెట్టాలి. ఇక వాళ్ళే బుక్స్, నోట్బుక్స్, టై అవన్నీ ఇవ్వాలి సార్. ఇప్పుడు మన జిల్లాలో ఒక 6 స్కూళ్ళు ఎస్సీ పిల్లలు 6 స్కూళ్ళలో ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏదైనా కొత్త స్కూల్ అప్లై చేసుకోమని మనం నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఒక 2-3 స్కూళ్ళు అప్లై చేసుకున్నారు. దాన్ని మేము ఆ స్కూల్స్ విజిట్ చేసి అనువుగా ఉంటే పర్మిషన్ ఇస్తున్నాం సార్. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమన్నా? 9 బ్యాచ్ల్లో ఒక 720 మంది పిల్లలు చదివితే 141 మందికి ఉద్యోగాలు వచ్చినాయి సార్. మాస్టర్ తెప్పిస్తుంది. ఇప్పుడు రేపు 10th నాడు ఎగ్జామ్ ఉంది మేడం. 18th నుంచి క్లాసెస్ స్టార్ట్. మనకు అక్టోబర్
అదే ప్రిపరేషన్కి కోచింగ్ అంటున్నారు కదా. అదే కోచింగ్ ఇప్పుడు 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే మంత్లో 18కి. అయితే నిన్నటి వరకు అప్లై చేసుకుని ఉండే మేడం. అయితే రాత్రి వరకు 433 మంది అప్లై చేశారు మన దగ్గర 100 సీట్ల. మనకు ఉన్నాయి 100 సీట్లే, 430 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో 100 మందిని యాజ్ పర్ మెరిట్ తీస్తాం మేడం. వాళ్ళకు ఈ మార్చి 18 నుంచి ఆగస్టు 17 వరకు 5 months కోచింగ్. దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫౌండేషన్ కోర్సెస్ దానికి సంబంధించి. అయితే స్టేట్లో కరీంనగర్ తర్వాత ఎక్కువ ఉద్యోగాలు సంపాదించి మన స్టేట్ సర్కిల్. దాని మీద మాకు కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా ఈ మధ్య ప్రశంస వచ్చింది సార్. అంటే మంచి అచీవ్మెంట్ ఉంది. బీసీ స్టేట్ సర్కిల్ అయినా మాదే సార్. రాష్ట్రంలో మంచి ప్లేస్లు ఉన్నాం. ఉద్యోగాలు కూడా ఒక్కొక్క బ్యాచ్లో 100 మంది ఉంటే 20 మందికి యావరేజ్ 20 మందికి ఉద్యోగాలు వేస్తాం. మన పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా మా ఎస్సీ స్టేట్ సర్కిల్లో 19 మంది ఎస్సీ స్టేట్ సర్కిల్ వాళ్ళకి పోలీస్ ఎన్ని మంది? 10 కాలేజ్ హాస్టల్ 10 సార్. కాలేజ్ ఇవి అవి 32 సార్. మొత్తం 42 హాస్టల్ స్కూల్ హాస్టల్స్. ఇలా ఓన్ బిల్డింగ్స్ అన్ని ఓన్ బిల్డింగ్స్ సార్. ఒక కాలేజ్ 3 ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. కాలేజ్ హాస్టల్ కాలేజ్ అవుట్ ఆఫ్ 10లో 3 ప్రైవేట్. రెంటెడా? రెంటెడ్ సార్. నిజామాబాద్ 2, ఆర్మూర్లో ఒకటి సార్ రెంటెడ్. రిమైనింగ్ అంతా ఓన్. 7, 9, 32 ఓన్. ఓకే. మెనూ ప్రకారం మంచిగా ఫుడ్ పెట్టుకుని ఆరోగ్యంగా మంచిగా చూసుకోవాలి. హెల్త్ క్యాంప్లో మంచిగా ఫుడ్ ముఖ్యము. అట్లాగే ప్రిన్సెస్ ధోరణి అంతా నీట్నెస్గా ఉంచే బాధ్యత. హాస్టల్లో బిల్డింగ్ చెట్లు పెట్టడం, సరౌండింగ్ బాగాలేదు. చూడాలి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్, నాట్ ఓన్లీ ఫుడ్, అది కూడా అంత శానిటైజేషన్ అన్ని మొత్తం అన్ని హాస్టల్కి అధికారంలో ప్రతి హాస్టల్లో దాదాపు 200 సంవత్సరం పెట్టినట్లేదు. పోయినసారి ఏంటంటే పోయినసారి ఎక్కడ పెట్టినట్లేదు. అంటే ఎందుకంటే పెట్టిన దగ్గర ఎన్నిసార్లు పెడతారు. అది సార్ పెట్టిన దగ్గర చెట్టు ఏదైనా చెడిపోయిందంటే ఉంటే కదా చెడిపోయింది. స్కూల్లో 300, 3000, 4000 పెట్టి గజం కూడింది కదా, 3 కూడా అవి అన్ని. సభకు నమస్కారం. మరి ఇప్పుడు ఎస్సీ కార్డు అయితే ఇంక కొత్త స్కీమ్ ఏం రాలేదు సార్. అనుభవంగా ఏం లేదు సార్. దళిత మంది ఇచ్చేసిరా ఇచ్చింది. 550 మందికి ఇచ్చారు సార్. తర్వాత అది ఇవ్వలేదు సార్. కాన్స్టెన్సీ 1300 అది ఇవ్వలేదు సార్. అది ఎలక్షన్ కూడా అయిపోయింది. 550 ఇచ్చిందే సార్ 10 సంవత్సరాలు. దాన్నే చదివి చచ్చిపోయిన చెప్పి 15 సంవత్సరాలు మొత్తం కొత్త అయితే ఏం లేదు సార్. లోన్స్ ఈ 3000 అన్నారే మీరు ప్రాసెస్ ఏం చేయలేదు కదా? చేయలేదు సార్. 1100 చైర్మన్ సార్ వాళ్ళు చేసేదేమో ఆ ఎమ్మెల్యే ఏ లిస్ట్ పంపిస్తే అది ఒకేమో చేస్తాడు అంతే. అలా ఏం శాంక్షన్ కాదు. చెప్పండి. ప్రభుత్వానికి మీరు రాసి పంపించింది ఏం లేదు, అక్కడి నుంచి వచ్చింది ఏం లేదా? స్టేట్ సార్ క్లోజ్ ఉన్నాయి సార్. సోషల్ వెల్ఫేర్ సరే సార్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్. కొత్తగా ఇప్పుడు ఏమైందనంటే మనం 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఆల్రెడీ మనం నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ కూడా రాసింది సార్ పిల్లలు. అది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. అట్లాగే ఇంటర్ అడ్మిషన్స్ కొరకు కూడా ఎగ్జామ్ జరిగింది సార్. ప్రజెంట్ ఇప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసము 21 ఏప్రిల్ రోజు ఎగ్జామ్ ఉంది సార్. దానికి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది సార్. అట్లాగే డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం కూడా నోటిఫికేషన్ వచ్చింది. అది 28 ఏప్రిల్ రోజు ఉంది సార్ ఎగ్జామ్ అనేది. పిల్లలు అప్లై చేసుకోవడానికి ఉన్నారు సార్. ఇప్పుడు మన దగ్గర మెస్ ఛార్జీల కిందనేమో 5th to 7th వరకు 950 రూపీస్ సార్.
8th to 10th వరకేమో 1100 సార్. ఇంటర్ డిగ్రీ వాళ్ళకేమో 1500 పే చేస్తున్నాం సార్. పిల్లలకి మెస్ మెస్ ఛార్జీలకి మీరు అంటే మీరు మనీ పెట్టేది ఏం లేదు అక్కడ మాదే అంటే ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ ఇస్తున్నాం అంటుంటే అంటే ఇంత ఒక్కొక్క వర్క్ విద్యార్థి అదే అదే అంత వర్క్ విద్యార్థులకి పెడుతుంది. మీరేంటి అక్కడ నేను సీనియర్ అసిస్టెంట్. మీకు ఎవరు బాసు మాకు ఆర్సీ ఆర్సీ రీజనల్ కోఆర్డినేటర్. తను విజిట్ లో ఎగ్జామ్స్ రేపు అది ఉంది, వర్చువల్ ఉంది రేపు. చెప్పిందా సార్ సీఎం గారు చెప్పించారు. దాంట్లో ఆల్టర్నేటివ్ కాలం పంపించమని చెప్పి అదే మీరు చెప్పారే కదా బిల్డింగ్ ఇంటర్ సెంటర్లో అడ్మిషన్స్ కొరకైతే అన్ని ఎగ్జామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేసినవి ఉన్నాయి. రిజల్ట్ కోసం వెయిటింగ్. నమస్కారం సార్. గౌరవ చైర్మన్ గారికి, తర్వాత CEO మేడం. పాయింట్స్ అయితే మీరు అన్ని హాస్టల్ ఇవే కవర్ చేసుకోండి. అవును సార్. మీరు కూడా ఎన్ని క్యాంప్లో అటువంటి అలాగే సార్. అవును. ఒకటేమో ఎడ్యుకేషన్ సార్, SC ST BC అలానే. తర్వాత మాకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇండివిజువల్ కానీ కమ్యూనిటీ నీడెడ్. సో వాటికి వచ్చేసి ట్రైకా సార్. సో 2020-21 ఆర్థిక సంవత్సరానికి మనకు 180 మనకు టార్గెట్ ఇచ్చారు. సో ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ అంటే లోన్లు 180 సార్. 2021 అంతా వర్క్ ఎంత? సో దీనికి సెక్టర్స్ ఉన్నాయి సార్. వ్యవసాయం కానీ, తర్వాత హార్టికల్చర్ కానీ, సెర్టికల్చర్ కానీ, అలా సెక్టర్స్ ఉంటాను. సో వివిధ పద్ధతులు. సో అగ్రికల్చర్ కింద 23 యూనిట్స్ సార్. టోటల్ వచ్చేసి అంటే ఇది ఓవరాల్ సార్, అంటే టోటల్ ఫిగర్ 83. ఎస్ సార్. సో టోటల్ 180 సబ్సిడీ సబ్సిడీ 50% అయిపోతుందా సబ్సిడీ? అంటే మనకు ₹1,00,000 80% సార్ సబ్సిడీ. ఓకే. తర్వాత 2 లక్షల వరకు వచ్చేసి మనకు 70%, తర్వాత 60%. కానీ మ్యాక్సిమం సబ్సిడీ లిమిట్ 5 లక్షలు నుంచి లేదు. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ ఇండివిజువల్స్ అన్నమాట. సో ఇందులో మనము ఆల్రెడీ మంజూరు చేశారు కలెక్టర్ గారు 80కి. ఇంకా మనకు 100 ప్రాసెస్లు ఉన్నాయి. ప్లస్ బ్యాంకులు కాన్సెంట్ ఇవ్వాలి. దీనికి వచ్చేసి 31 మార్చి 2021లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆన్లైన్లో ఇది OBMS కింద మనకు టేకప్ చేసినాయి సార్. సో అలానే మనకు నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం, పశుసంవర్ధకం, తర్వాత ఉద్యానవనం, నీటిపారుదల అంటే బోర్వెల్స్ కానీ ఇరిగేషన్ పర్పస్, చిన్న తరహా వ్యాపారం ISB సెక్టర్. సో దీంట్లో 790 సార్ మొత్తం. సో దీనికి వచ్చేసి మనకు యూనిట్ విలువ టోటల్, తర్వాత సబ్సిడీ అండ్ బ్యాంక్. సో ఇప్పటి వరకు మంజూరైనాయి 77 సార్. సో 798లో 77 మంజూరైనాయి సార్. ఇవిను దానికి పిల్లలకు రెంట్ ఇబ్బంది అవుతుంటే రెంటెడ్ బిల్డింగ్ మార్చుకోవాలి. అది మంజూరు గురించి కలెక్టర్ గారు కూడా రాశారు సార్. తర్వాత రెండేమో ఒకటి డిస్ప్లేలో ఉన్నది సార్. ఆ బిల్డింగ్ కూడా కొలాప్స్ మనకు డిస్మెంటల్ అయింది. గవర్నమెంట్కి రాశాం 3 గదులు 54 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఇంకో హాస్టల్ వచ్చి మొదటిపల్లి ఉన్నది సార్, మోపాల్ మండలంలో. అది కూడా పాత బిల్డింగ్ 1986లో కన్స్ట్రక్ట్ అయింది. దాని గురించి కూడా ఆల్టర్నేటివ్ అది కిరాయి అక్కడ దొరికితే ఆ బిల్డింగ్ను డిస్మెంటల్ చేయడానికి ప్రయత్నం నడుస్తుంది సార్. 3 ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి సార్. వీటికి ఏంటిదంటే ఆశ్రమ్ స్కూల్లో అక్కడే చదువు, అక్కడే లాడ్జి, బోర్డింగ్ అన్నీ ఉంటాయి. సో ఇది మనకు ఒకటి సుద్దపల్లి అని ఉంది పిచ్చిపల్లి మండలంలో. అక్కడ ఒక ఆశ్రమ్ స్కూల్ ఉన్నా సార్. టీచింగ్ తర్వాత అన్నీ అక్కడ జరుగుతాయి. నేను 3 times ప్లస్ స్నాక్స్ ఇచ్చే పద్ధతి గురుకులాలకి. ఇంకోటి సిరికొండ మండలంలో మన కుషన్ నగర్ జీపీలో ఉంది ఆశ్రమ్ హై స్కూల్. సో అక్కడ ఒకటి ఉన్నారు సార్. అట్లనే వర్ణి మండలంలో ఆశ్రమ్ హై స్కూల్ ఉన్నది. కోటాయి క్యాంప్ సత్యనారాయణపురం, అక్కడ కూడా 200 పైచీలకు పిల్లలు ఉన్నారు. ఫుల్ టైము వర్కర్స్. తర్వాత వాతావరణం ఎట్లా ఉంటుంది? ఆశ్రమం లాగా ఉంటుందంట. అంటే అప్పుడేంటంటే పేరు పెట్టారు నామకం. పేరు అంతే సార్. ఆశ్రమం అంటే గుట్ట, చెట్లు, వాతావరణం ఉన్నాయి. ఈ గుట్ట లాస్ట్ ఉంది. అది కూడా
అంటే ఏంటంటే 10 ఎకరాలు 15 ఎకరాలు విస్తీర్ణంలో అంటే ఐటీడీ పరిధిలో, కానీ లేదు. ఐటీడీ పరిధి అంటే షెడ్యూల్ ఏరియా, ల్యాండ్ యాక్ట్ ఉన్నది, ఎవరికి కూడా ల్యాండ్ యాక్ట్ ఉన్నది కానీ ల్యాండ్ లేదా జస్టిస్ తప్ప. సో కాబట్టి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి ఖమ్మం కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కడ ఏంటంటే షెడ్యూల్ యాక్ట్ యాక్ట్ ఉంది, ల్యాండ్ కూడా ఉంది వాళ్ళకి ఎక్కువ. ల్యాండ్ ఉన్నది. సో అటువంటి చోట్ల చెట్లు పెట్టి ప్రశాంతంగా వాళ్ళు మన దగ్గర ల్యాండ్ లేదు. ఆశ్రమం అనే దానికి మన దగ్గర లేదు, ఆంధ్ర తెలంగాణ ల్యాండ్ లేదు. ల్యాండ్ ఉంది కానీ చాలా ప్రైమ్ ఉంది, ఎవరు ఇవ్వట్లేదు. అది లోవర్ డిస్ట్రిక్ట్ ఎక్కువ ఉంది సార్. ఫారెస్ట్ ఇటు ఆదిలాబాద్ అంటే ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద 10 ఎకరాలు. సో ఇవి ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. ఎప్పుడు భూమి గురించి చెప్పు. తర్వాత ఇంకా కాలేజ్ హాస్టల్స్ మనకు 4 ఉన్నాయి సార్, గర్ల్స్ 2, బాయ్స్ 2. బాయ్స్ వచ్చేసి మనకు నామదేవాడ ఇక్కడ ఒకటి ఉన్నాయి సార్, మనకు ఓన్ బిల్డింగ్. కానీ దానికి నీళ్ళది మనకు 3 బోర్లు వేసినా కూడా పడలేదు. పడకుండా అగైన్ మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సర్వే నిన్న చేయించాం. అది రెండేడ్ ఓన్ బిల్డింగ్ సార్, నామదేవాడ ఓన్ బిల్డింగ్ సార్, ఓన్ బిల్డింగ్. నీటి ఏదైనా ఉంటే మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు ట్యాంకర్ తోటి తర్వాత ఆ ట్యాప్ ద్వారా నీళ్ళు వస్తుంది. ఒక్కొక్కసారి మనకు తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. నేను గ్రౌండ్ వాటర్ సర్వే చేయించాను, వీళ్ళతో రిపోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాం, వాళ్ళకి అప్రూవ్డ్ బోర్వెల్స్ తోటి డీల్ చేసేస్తే మనం మోటార్ బిగించేసి మనం చేయడానికి వాటర్ పడితే ఫిల్ చేస్తుంది మోటార్. ఇంకోటి సార్ బాయ్స్ అనేది ఆర్మోర్లు ఉన్నారు సార్, జిప్రీ జీపీలో. అది ఓన్ బిల్డింగ్ ఉన్నది, కొత్త బిల్డింగ్. కాంపౌండ్ వాల్ వస్తే మనకు పెట్టిన హరిదారం మొక్కలు కానీ అవన్నీ కానీ మనం చేసుకోవడానికి ఇంకా బాగుంటుంది. అప్రోచ్ రోడ్ మనం కలవట్ అవసరం రైన్ సీజన్. 2 గర్ల్స్ వచ్చేది సార్. ఒకటి మనకు బోరిగాం, అంటే ఇక్కడ మనకు మోపాల్ మండల్ బి, అక్కడ ఒకటి కొత్త బిల్డింగ్ ఉన్నది సార్. కానీ ఏంటంటే పిల్లలు గర్ల్స్ డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ ఇక్కడ చదివమ్మా ఇలా ఉన్నది, వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కానీ తర్వాత మిగతా ఫెసిలిటీ లేనందుకు వాళ్ళు చాలాసార్లు ధర్నా చేస్తే జీజీ కాలేజ్ క్యాంపస్లో ఫ్రీ రెంటెడ్ గవర్నమెంట్ ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లో పిల్లలు చదువుతారు 150 మంది, ఎక్కువైనా కూడా అక్కడ ఉంటున్నారు. సో దీని గురించి కూడా వాళ్ళు ల్యాండ్ ఇస్తామన్నారు ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజ్. దాంట్లోనే ఇంకో బిల్డింగ్ గురించి రాసి పంపించుకున్నాం. ఇది గర్ల్స్ సార్. తర్వాత బోధనలో కూడా గర్ల్స్ ఉన్నారు సార్, అది రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి. సో అక్కడ కూడా ప్రిన్సిపాల్ ఒప్పుకున్నారు, కలెక్టర్ గారు గవర్నమెంట్కి రాసేది కాలేజ్ ఎడ్యుకేషన్. వాళ్ళు చేస్తే అక్కడ అమౌంట్ శాంక్షన్ అయింది, 2016 నుంచి ఉన్నది. ల్యాండ్ ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ కానీ అక్కడ చాలా తిరిగిన అలాట్ చేస్తున్నారు. తర్వాత అక్కడి మన ముస్లిం సోదరులు వాళ్ళు ఎందుకంటే మాకు సంబంధించింది ఈద్గా రకరకాలని కొనసారికి అట్లా ఇక గవర్నమెంట్ అక్కడే ఉంటే బాగుంటుంది. ప్రిన్సిపల్ కూడా డిమాండ్ ఉంది, గర్ల్స్ కూడా అక్కడే అవుతారు అని అది రెంటెడ్ నడుస్తుంది. ఇది టోటల్ మనకు స్కూల్స్. సో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 6 ఉన్నాయి సార్. మనకు విజ్ఞానం, తర్వాత మనకు కాకతీయ, తర్వాత చందూరులో ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి బోధనలో 2 ఉన్నాయి. ఇక్కడ విజ్ఞానం ఉన్నది, రవి ఉన్నది, ఇవన్నీ మనకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి సార్. సో సేమ్ ప్యాటర్న్ సార్, కానీ మనకి తీసిస్తారు మీతో తీపిస్తాం. ఎక్కువ ఏంటంటే సార్ అందరు సభ్యులే, కానీ ఏంటంటే మేము రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, 5 మన కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒకటి నిజామాబాద్ అర్బన్ కాకుండా మిగతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. సో దీంట్లో మనకు 4229 లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. విస్తీర్ణం వచ్చేసి 8611 ఎకరాలు. సో కాన్స్టిట్యున్సీ వైజ్ ఇవన్నీ పట్టాలు డిస్ట్రిబ్యూట్ అయింది. వీటికి ఇప్పుడు అయినాయి. దాని క్రాప్ లోన్ కోసం కావాలంటే ఇక్కడ మొన్న మీటింగ్లో అడిగితే జిల్లా పరిషత్ ఆదిలాబాద్ ఖమ్మం పాస్బుక్స్ ఇచ్చిన అందరికి ఇచ్చినాము. కొందరికి పేరుండి కూడా కొందరికి పాస్బుక్ రాలేదు. అంటే పేరు వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా కట్టుకున్నారు, పాస్బుక్ లేదు. అయితే పాస్బుక్ లేదని ఆర్డీఓ గారికి రాసిస్తే ఆర్డీఓ గారేమో జిల్లా ట్రైబల్ ఆఫీస్ మీకు పంపించారు. మీ దగ్గరికి వస్తే మా వాళ్ళు ఇస్తారు బుక్లు. కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర అడిగితే ఏం సార్ బాబు మీద ఉన్నది కానీ పలానా ఆఫీసర్ దగ్గర ఉన్నది పోయి అడుగుమంటే వాళ్ళు ఏదేదో అంటున్నారు ఇక చెప్పదు. ఇక అయితే ఏంటంటే సార్ ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్స్టెంటివ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని చోట్ల 0 యాక్సిడెంట్ వచ్చింది, తర్వాత 10 ఎకరాల కంటే పైన యాక్ట్లో లేదు. అవి అంటలేదు సార్, 2 ఎకరాలు ఇప్పుడు నా దగ్గర వాట్సాప్ పంపించి కొన్ని బుక్కులు ఉన్నాయి, కొన్ని బుక్కులు ఉన్నాయట, బుక్లు ఇచ్చేస్తే అయిపోతుంది. లైక్ డూప్లికేట్ వచ్చినాయి, ఒక్కొక్క 3 పుస్తకాలు ఇట్లా వచ్చినాయి, అంటే ఓవర్ ల్యాప్ అక్కడ ప్రింటింగ్ అవన్నీ తీసి పక్కా పెట్టాం. అందరికీ ఏంటంటే మేము డైరెక్ట్ ఇవ్వలేదు, ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ ద్వారానే ఇచ్చిర్రు. ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీ ఎక్విటెన్స్ అనేది పంచిర్రు. దాంట్లో కొన్ని మిస్ చేసి చీరాలు కొన్ని పోయినాయి.
పోయిందని మాకు బుక్ లేదు అంత వచ్చిందని కానీ ఆడియో గారు అప్లికేషన్ పెట్టుకుంటే ఆడియో గారు మీకు పంపించారు. అయితే ఏంటంటే కొన్ని మనకు ఏవైతే రైతు బంధు వచ్చింది దాంట్లో లేదు అనేది ఆ విధంగా ఆ నెంబర్ ఉంది కదా, ఎఫ్ఆర్ఓ నెంబర్ ఉంది కాబట్టి దాని ప్రకారం మనం తీసిస్తే అయిపోతుంది కదా. నంబరు 15,000 మందికి 93 మందికి ఉన్నాయి ఆర్ఎఫ్ఆర్ నంబర్. అవును. కానీ ఏంటంటే టెక్నికల్గా ఆన్లైన్ అది ఒక పదం మేము కలపడం లేదు తీసేయడానికి. టిల్ అండ్ అన్లెస్ డిఎల్సి అండ్ ఎస్ఎల్సి స్టేట్ లెవెల్ కమిటీ ఏదైనా కూడా మార్పు చేర్పు అది మార్పు చేర్పు చేస్తుంది. ఇది మార్పు ఇది ఎలిజిబుల్ ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నారు, ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి రైతు బంధు వస్తుంది. రైతు బీమా బుక్ లేదు కాబట్టి వస్తలేదు. కాబట్టి ఇప్పుడు క్రాప్ లోన్ కావాలంటే బుక్ కావాలా. కాబట్టి ఆడియో గారి దగ్గర అయితే ఆడియో గారేమో కరెంట్ మీ దగ్గర రమ్మన్నారు. మీ దగ్గర వస్తే సైడ్పూర్ ఉంది, మెడికల్ ఉంది, నీకు నిన్న వాట్సాప్ కూడా పంపించారు. అది మీకు ఇస్తా కానీ మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి మీరు రాయాలి. ఇప్పుడు అందరూ క్రాప్ లోన్ ఇస్తున్నారు, మన అడిగితే క్రాప్ లోన్ ఇవ్వమన్నారు, ఇస్తారు. కాబట్టి గిరిజనులు కోడి భూములు ఏంటంటే గుట్ట అడవి భూములు చేసుకున్నారు, పట్టించింది మీరు. దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మొక్కజొన్న పండించుకోలేము కదా, మొక్కజొన్న వేస్తే సరైన కాలం కాక మన పెట్టుబడి పెట్టి మొత్తం ఎండిపోతున్నాయి మొక్కజొన్న కావచ్చు, సోయాబీన్ కావచ్చు అని. కాబట్టి వాళ్ళు ఇప్పుడు డెవలప్ లోన్ ఇవ్వాలి, మనం మీరు డెవలప్ లోన్ ఇవ్వాలి. అదే విధంగా మళ్ళీ బోర్ మోటార్కు సబ్సిడీ ఇవ్వాలి. అయితే సార్ ఒకటేమో క్రాప్ లో దీని గురించి ఆ రోజు తమ రేజ్ చేసినట్టు నేను రిప్లై ఇచ్చిన, అది కలెక్టర్ గారు చెప్పాను, ఫైల్ రాసిన, దీనికి అప్రూవ్ చేసి బ్యాంకర్స్ పంపిన కాపీ ఒకటి. సో దీని గురించి ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు. దానికి ఏమంటామంటే ప్రతి క్రాప్కు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది, మిర్చికి ఎంత, వరికి ఎంత, క్రాప్ లోన్స్ ఉంటుంది ఆ విధంగా. సో దాని ప్రకారం కొంత తగ్గించేసి అట్లా వాళ్ళు రేజ్ చేసుకుంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ మీద పోయి ఏ క్రాప్ ఉంది, దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి అవసరం ఉంటుంది, ఎంత క్రాప్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ చూసుకుంటాడు. మేము ప్రాసెస్ చేసేసినాం అది. కాబట్టి ఇంకేదైనా ఇంకా ప్రాసెస్ సార్ ఇప్పుడు ఎక్కడైతే మనకు ఎలక్ట్రిఫికేషన్ ఇరిగేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి సీఎం గిరి వికాసం అనే స్కీమ్ ఉంది. ఎన్నైతే మనకు 131 హ్యాబిటేషన్స్ ఉన్నాయో టోటల్ ఎప్పుడైతే క్లెయిమ్స్ 4,229 మందికి దానికి ఎక్స్ట్రాకు ఎలక్ట్రిసిటీ వీళ్ళకి ఇచ్చినాం. అంటే ఎస్టిమేట్ చేసి వాళ్ళు ఇస్తే ఆన్లైన్లో జనరేట్ అయ్యి వాళ్ళకి ఎస్టిమేట్స్ వచ్చిన తర్వాత 3 ఫేస్ సింగిల్ ఫేస్ కావాలని 3 ఫేస్ ఉన్నాయి. బోరు మోటారు మేము కూడా బోరు మోటార్ అది నేను చెప్పేదంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళ కోసం మేము డీడీ కట్టినాం. అందరూ డీడీ కడితే వాళ్ళు సర్వే చేసి బోర్ వేస్తే మేము వాళ్ళు కనెక్షన్ ఇస్తామన్నారు, ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నారు. ఆ ప్రాసెస్ నడుస్తున్నది. ఆ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం చేయాలంటే ట్రాక్టర్ కావాలా, పెట్టుబడి పెట్టాలంటే గిరిజన దగ్గర లేవు. కాబట్టి సబ్సిడీ లోన్ ఇవ్వాలంటున్నాం మేము. ఏది డెవలప్మెంట్ లోను, బోర్ మోటార్, కరెంట్ విద్యుత్ కాదు, విద్యుత్ వస్తుంది, అన్నీ చేస్తున్నాం. మేము చేసే ప్రాసెస్ చేస్తున్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పండి, వీళ్ళ కోడి భూమి పట్ట ఇచ్చినాం కానీ వీళ్ళు డెవలప్మెంట్ లోన్ అడుగుతున్నారు, గిరిజనులు ఈ బోర్ మోటార్ సబ్సిడీ లోన్ అడుగుతున్నారు అని మీరు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. మేము ఇప్పుడు అదే నాగరావు చెప్పేది ఏంటంటే పర్టికులర్ నేమ్స్ అది మిస్ అయింది సార్. అది మిస్ అయిన వాళ్ళకి పేరు ఇవ్వమంటారు. కానీ మనం ఎంత మందికి అయితే అందరు కోడి భూములు పట్టించినామో అందరికి అవసరం డెవలప్మెంట్ అండ్ బోర్ మోటారు. కాబట్టి ఈ గతంలో డెవలప్మెంట్ లోన్ మనం సబ్సిడీస్ ఉండేవి. ఎస్టీ కార్పొరేషన్ నుంచి డెవలప్ లోన్ అని అప్పట్లో 10-20 ఇస్తుండేవి. తర్వాత బోర్ మోటార్ అంటే ఈ 30,000 దాంట్లో సబ్సిడీ. స్టాండింగ్ కమిటీ జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ డిస్కషన్ వచ్చింది. ప్రపోజల్స్ జిల్లా పరిషత్ మీటింగ్ లో చెప్పండి. స్టాండింగ్ కమిటీ MGNRS కింద అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అతనికి ఏం లబ్ధిదారులు కావాల్సిందంటే వేస్ సీకర్ జాబ్ కార్డ్ కావాలి. జాబ్ కార్డ్ ఉంటే అక్కడ బండింగ్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉన్నది, లేదా ఫిష్ లేకపోతే రకాలుగానే ఉంది. సో దాంట్లో టేకప్ చేసుకుంటే ల్యాండ్ డెవలప్మెంట్ అయిపోతుంది. దాంట్లో కాదు, వీళ్ళు పోయి గుట్టల గుట్ట పోయి ఆ కాలంలో పోయి మీరు గవర్నమెంట్ కు ప్రపోజల్ పంపేయండి. నేను చెప్పేది కూడా అదే. మీటింగ్ లో రేజైంది కాబట్టి ప్రపోజల్ పంపడం చెప్తున్నాం. మేము కూడా రేపు అడుగుతాం, సీఎం అడుగుతామా, డిప్యూటీ సీఎం అడుగుతామా, ఈ సమాజ శాఖ ఎస్టీ కార్పొరేషన్ ఊళ్ళకి వస్తే అది అడుగుతాం, సీఎంకి అడుగుతాం. అట్లా మీరు పంపేయండి సార్. పట్టాలు అయితే కేసీఆర్ గారు ఇచ్చింది కానీ మేము డెవలప్ లో బోర్ మోటార్ ఇస్తే మంచిగా కూడా మళ్ళీ అట్లా ఇది కూడా మీకు నెంబర్ ఇస్తాం. నంబర్ ఉందా? జిల్లా వింగ శాఖ ద్వారా చేపట్టిన పనులు సార్.
క్రీమ్ ఇప్పుడు నేను జరిగింది మనదే కదా ఎట్లా జరిగింది అది పిల్లల మధ్య చిన్న గొడవ అయింది సార్. అది వచ్చి ఏ క్లాస్ పిల్లాడు ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ చనిపోయిన వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలు సార్. ఇద్దరికి మీదా ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లాడు డిగ్రీ. ఏ పేరు అయినా చనిపోయింది ఎక్కడ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ చనిపోయింది గాంధార్ మండలం లింగంపేట ఎట్లా ఎట్లా జరిగింది అది నర్సరీ ఎందుకంటే అటువంటి లూజ్గా వదిలిపెడితే ఇంకోటి దొరుకుతుంది వెంకట్ సార్. విద్యార్థి చనిపోయిన విద్యార్థి వెంకట్ సార్. ఇక్కడ గాంధార్ మండలం గాంధార్ మండలం సార్. తిప్పారం కాండ. ఎలా చనిపోయాడండి? ఏంది అసలు ఏంది ఇన్సిడెంట్? ఇన్సిడెంట్ సార్ విద్యార్థుల మధ్య చిన్న గొడవ అయింది సార్ హాస్టల్లోనే. అయితే వాళ్ళు ఎగ్జామ్ ఇంటర్ విద్యార్థికి డిగ్రీ విద్యార్థులు సార్. వీరి మధ్య చిన్న గొడవ అయితే వారు ఏదో మనసులో పెట్టుకొని వాడిని ఇట్లా చేశారు సార్. చంపేసి కేసు అయిందా? 7 మెంబర్స్ సార్. 7 మెంబర్స్ ఇంటర్ ఇంటర్ అంతా కక్ష ఎందుకు వచ్చింది? అంతా కలిసి ఏదో చేయకున్నాడు కొడదాం అనుకున్నారు. మరి ఏమనుకున్నారు సార్? చిన్న విషయం, ఎగ్జామ్ వస్తుంది కాబట్టి మంచి ఇంటర్మీడియట్ కదా చదువుకోండి కానీ ఈ డిగ్రీ విద్యార్థి అని మందలు ఇచ్చింది సార్. దాంట్లో చిన్న గొడవ స్టడీ సార్. చచ్చిపోయే వరకు కొట్టిందండి అంతగా? నైట్లో జరిగింది నైట్లో సార్. వార్డెన్ ఉంటారు కదండి? వార్డెన్ 9 వరకు ఉంటారు మేడం. తర్వాత వాచ్మెన్ ఉంటారు. వార్డెన్ అంటే అక్కడే ఉండాలి నేను? 9 o'clock తర్వాత మరి రాత్రి మనకి ఎవరు చూస్తారండి? వాటికి ఏం తెలుస్తుంది అసలు? వార్డెన్ కూడా సస్పెండ్ అయ్యారు. కొట్టేంత వరకు పోతున్నారంటే వీళ్ళ క్రిమినల్ మెంటల్ చంపేసే వరకు కూడా. మరి పారిపోయిందా ఉన్నారా అప్పుడు? ఉన్నారు మేడం. కొట్టేసి అట్లనే ఉన్నారా? వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళని తెలంగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వచ్చేసి వీళ్ళని బెంగళూరు తీసుకెళ్ళింది సార్ పోలీస్ స్టేషన్. వయసులో అంత క్రిమినల్ మెంటల్ అదే మంచి చెప్పడం కూడా కష్టమే అండి. ఎవరు ఉంటారు పిల్లలు? 130 వరకు ఉంటారు సార్. టోటల్ అంతేనా? ఇంటర్ అండ్ డిగ్రీ అంతేనా? ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిటీ. ఇప్పుడు అది ప్రూఫ్ అయినట్టేనా? పిల్లల్ని జైలుకి పంపించారు. 3 మైనర్లు సార్, 4 మేజర్. మైనర్స్ 3 మైనర్స్ వాళ్ళ ఉద్దేశంగా వాళ్ళు జైలు జూనియర్కి పంపించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్. ఈ సినిమాల ప్రభావం చాలా ఉంటుంది సార్. అది వాళ్ళ సినిమాలో శక్తి తీసుకోవడం అంటే ఇంట్లోనే చేయాలనుకుంటారు వాళ్ళు. మనకు గవర్నమెంట్ భవనాలు వచ్చి 22 గవర్నమెంట్ భవనాలు సార్, 12 ప్రైవేట్ భవనాలు సార్. అంటే రెంటెడ్ అయ్యి రెంటెడ్ సార్, 12 రెంటెడ్ సార్. మీరు సార్ చెప్పినట్టు 3 డిపార్ట్మెంట్లకు అదే మెనూ సార్. ఆ మెనూ ప్రకారమే చేస్తున్నాం సార్. మంత్లీ చేయండి. ఈ కేబీసీ వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తారు సార్ వార్డెన్లు కూడా. దూరదా అంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వార్డెన్లకు చెప్తున్నాం సార్. అలా వెండిన పప్పుడి బట్టలు వేసుకోమని. అదే సార్, తడిగుడ్డలు వేసుకోవాలి. ఎండాకాలం రావడం అది వర్షాకాలంలో రావాలి. ఫుడ్ లాస్ ఎలా ఏదమని చూడండి. అదని మనకు సరిపోని వస్తువు ఏదైనా తిన్నారు పనికిరాదు.
ఒక స్పెషల్ డైట్ అంటూ బీసీలో లేదు సార్, సార్ వాళ్ళకు ఉన్నాయి, మాకు లేదు. మళ్ళీ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, చెప్పులు ఇవి బీసీలకు లేవు సార్. అన్నీ సేమ్ సార్. సార్ స్పోర్ట్స్ బిట్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇంకా బంకర్ బెడ్స్ 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు జిల్లా ప్రజలు అడుగుతున్నాము. బంక్ పెట్టెలు ఇచ్చాం సార్ లాస్ట్ ఇయర్. ప్రతి బంక్ పెట్టెలు ఇచ్చారు, అది కింద పడుకోవడానికి బంకర్ బెడ్స్ అన్నాము. బంకర్ బెడ్స్ అంటే సార్ బంకర్ బెడ్ ద్వారా కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ మనకు ఉన్నాయి రూములు చిన్నగా. ఈ అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లేని మీ బీసీ పిల్లలకి ఫ్యాన్లు తగ్గుతా. మరి ప్రభుత్వం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మనం అది చెప్పు పంపించినాము రాలేదు చెప్పు కానీ ఫ్యాన్ ప్రాబ్లం ఉన్నది అంటే వేరే ఎస్సీ ఎస్టీ పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు 5th నుంచి 10th వరకు లేదు, 3rd to 10th వరకు. 3rd to 10th వరకు ఇంటర్వ్యూలకు ఉందా? ఇంటర్వ్యూలకు వెళ్ళలేదు సార్. డిగ్రీ వాళ్ళ గురుకుల పాఠశాలలు ఉన్నాయా? గురుకులాలు ఉంటాయి సార్. మేము అడిగి అసలు సరే మీరు పంపించి రాసేది పంపించారు. మేము మంత్రి గారితో మాట్లాడతాం. మీ బీసీలకు న్యాయం చేయకుండా ఎట్లా అడుగుతాం? మీరు పోయి సార్ మా చైర్మన్ సార్ చెప్తారేమంటే చెప్పండి లేదు. ఇప్పుడు కూడా పంపిస్తారు సార్ రాసి. పంపించండి మీరు అయితే మర్చిపోకుండా పంపండి. థ్యాంక్ యూ. మైనారిటీ నమస్కారం సార్. రిలీజ్ అయింది స్కాలర్షిప్స్, దాంట్లో 4th quarter కూడా రిలీజ్ అయింది. 3,39,00,000 రీసెంట్లీ రిలీజ్ అయింది. ట్రెజరీకి కూడా పంపించిన బిల్స్ అని. అదేవిధంగా సీఎం ఓసీ స్కాలర్షిప్లో 2022-23కి రీసెంట్గా 1,15,00,000 రిలీజ్ అయింది. అవి బిల్స్ కూడా పంపినాం సార్ ట్రెజరీకి. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1 దానికి కోచింగ్ కోసం ఫ్రీ కోచింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం సార్, ప్రెస్ నోట్ ఇచ్చినాము. అది ఏప్రిల్లో రంజాన్ తర్వాత స్టార్ట్ చేయాలని చెప్పేసి హెడ్ ఆఫీస్ నుంచి అన్నారు. ఫ్రీ కోచింగ్ మెనూ ప్రకారం మళ్ళీ ఇదే హాస్టల్లో నోట్ వేసుకున్నా సార్. అది నోట్ చేసుకొని హెల్త్ క్యాంప్స్ కానీ ఇది కానీ ఇవన్నీ గేమ్స్ గేమ్స్ రాలేదు కదా టీడబ్ల్యూ అదే చెప్పింది ఏమి ట్రైబల్ వెళ్తా గురుకులని నెక్స్ట్ టైం ఇంక్లూడ్ చేయాలి సార్. వాళ్ళు అంటే వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్తారు. ట్రైబల్ వెళ్తా గురుకులాలు ఉన్నాయి. ఆర్సీకి నోట్ చేసుకో భారత్లేదు ఎక్కడ సార్ ఆఫీసర్? ఇది 4 జిల్లాలకు ఆర్సీ ఉంటాడు, కానీ మన ఇక్కడ ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. ఆయన అంటే అతను డిప్యూట్ చేస్తాడు. ఆర్సీ నాగరంలో డిగ్రీ కాలేజ్ ఉన్నాడు. 450 మంది పిల్లలు ఉన్నారు డిగ్రీ. ప్రాబ్లం వస్తే లేదు అట్లనే చిన్నపల్లి తర్వాత ఫోన్ నెంబర్ అది పేరు చెప్పండి. సంపత్ కుమార్ సార్. అట్లే మైనార్టీ ఆర్సీఓ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్సీఓ కూడా ఉంటారు. ఆర్సీఓ 19 స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. బీసీ గురుకుల ఒక్కరే వస్తారు. ఇద్దరిది ఫోన్ నంబర్ పేరు అది ఆర్సీ ఇద్దరు. సంపత్ కుమార్ నంబర్ జిల్లా సంక్షేమ ఈ సంవత్సరం మనకు 72,000 ఇచ్చాం సార్. అదే చేసుకొని కూర్చొని నమస్కారం సార్, అందరికీ నమస్కారం సార్. ఈ సంవత్సరం మనకు ప్రీగ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ 72,000 వచ్చినాయి సార్. దాంట్లో ఈ ఫస్ట్లో అప్లికేషన్స్ రాలేదు.
అందుకోసమే హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని దానికి DDO అకౌంట్లో వేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుందని డైరెక్టర్ మేడం చెప్పింది సార్. ఎకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్లో లోన్స్ ఫర్ డిజేబుల్ పర్సన్స్ 20 lakhs వచ్చింది సార్. దానికి అప్లికేషన్స్ మనం ప్రతి మండలం నుంచి తీసుకోవడానికి కలెక్టర్ సార్తో అప్రూవల్ తీసుకున్నాం సార్. యాక్షన్ ప్లాన్ 32 మండల్స్ అండ్ మున్సిపాలిటీస్ కవర్ చేసి 35 మెంబర్స్కి ఇస్తున్నాం సార్. దాంట్లో వచ్చేసి 32 మెంబర్స్, మిగతా 1 lakh యూనిట్ వచ్చేసి ఆగమూర్కి సార్, 2 lakhs యూనిట్ వచ్చేసి బోధన్కి సార్, 3 lakh యూనిట్ వచ్చేసి నిజామాబాద్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఆఫ్ డిజేబుల్ పర్సన్స్ సార్. ఇది అప్లికేషన్స్ ఇవి అన్ని అప్లికేషన్ వచ్చిన తర్వాత కమిటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇవి ఫామ్స్కి త్రూ ఎంపీడీఓస్ డిస్బర్స్ చేస్తాం సార్. మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డులో 12 అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి సార్. 23 అవార్డు 1 lakh rupees పర్ కపుల్ సార్. 4 డిజేబుల్ 12 lakhs rupees వచ్చినాయి సార్. దానికి బిల్ వేసినాం సార్ DTOలో, ఇంకా పెండింగ్ ఉంది సార్. కి ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తాం సార్. ఇప్పుడు వరకు 22 ఐడి కార్డ్స్ ఇష్యూ చేసినాం సార్. 22-23లో ఈ ట్రాన్స్జెండర్ టోటల్ మన జిల్లాలో 22 అప్లికేషన్స్ వచ్చినాయి సార్. 22కి 22 ఇష్యూ చేసినాం సార్. ట్రాన్స్జెండర్స్కి లోన్ కూడా ఇష్యూ చేస్తున్నాం సార్. దీని 50,000 ప్రకారము హెడ్ ఆఫీస్కి పంపించినాం సార్. మళ్ళీ 22-23లో రెట్రోఫిటెడ్ వెహికల్స్ 17 శాంక్షన్ అని సార్. బ్యాటరీ వెహికల్స్ 12 శాంక్షన్ అని. మొన్న లాస్ట్ మంత్ స్టేటస్ ఆల్రెడీ డైరెక్టర్ మేడంకి అడిగాను, ఇంకా రాలేదు. అడ్జస్ట్ చేశాను. ఫోటో కావాలా? ఇటువంటి టెక్నికల్ సార్ యాక్చువల్గా జాయింట్ ఇన్స్పెక్షన్లో లేదు సార్. సార్ మీ పేరు నా పేరు సుమన్ సార్, జూనియర్ అసిస్టెంట్. లీగల్ మెటీరియల్ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపింగ్ కింద 64 జరిగింది సార్. ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు సార్. ఫిబ్రవరి 24 వరకు. ఫిబ్రవరి 24 వరకు సార్. అదేవిధంగా రూల్స్ అతిక్రమించిన వ్యాపారస్తులపై 471 కేసులు నమోదు చేయడం జరిగింది సార్. దాని కింద రాజీ రుసుము కింద 43,37,500 రూపాయలు వసూలు చేయడం జరిగింది సార్. ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ సార్. ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ ఏంటంటే వాళ్ళు అనుకుంటారు నిన్న పొద్దున వచ్చినవి మళ్ళీ తర్వాత వారం 10 రోజుల తర్వాత జాగ్రత్త. మనం ఏం చేయాలంటే మరుసటి రోజు మళ్ళీ వెళ్ళా డబ్బులు చేస్తాం. అట్లా చేస్తే కరెక్ట్ ఉంటుంది. మన పని అది, మనం అది చేయకుండా ఏం చేస్తాం. ఇంకా ఇవి ఎప్పుడు 1 year ఒకసారి ఉంటాయి కొత్త రిన్యూ? 2 years సార్. 2 years. 2 years. ధర్మారావు జ్యోతిరావు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నైట్ స్టడీలో మార్నింగ్ స్టడీ కూర్చొని నెక్స్ట్ రైట్ మోటివేట్ చేసి మంచి రిజల్ట్ ప్రిన్సిపాల్ పంపించిందా? సార్ ఆశీర్ సార్ పంపించేసి అండ్ ధర్మాన్ ప్రిన్సిపల్ సార్. ఎస్
ఈ వికలాంగులు సార్ సబ్మిషన్ సార్ దానికోసమే కలెక్టర్ సార్ ప్యాటర్న్ లెటర్ రాసినాం సార్. ఆగస్ట్ 2022లో క్యాంప్ నిర్వహించాం సార్. తీవ్రంగా ఐడెంటిఫై అయ్యి అది అధిక నుంచి మనకు రాలేదు సార్. కానీ మనం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి లేవనుకున్నాం. యాక్చువల్లీ అది ఛార్జింగ్ బండ్లు వచ్చేసి అలింకోవాలి ఇస్తారు సార్. మన స్టేట్ ప్రాసెస్ జస్ట్ ఇది అడ్వర్టైజింగ్ వస్తాయి సార్. ఛార్జింగ్ బండ్లు అదే 3 టైర్ల బండి ఆటో రిక్షానా 2018 వచ్చింది సార్. 2018 టోటల్ బెడ్ దగ్గర ఉంటారు వాళ్ళకి ఇస్తారు సార్. 80-90% ఉన్నది అప్లై చేసుకున్నారు 2 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వలేదు. టోటల్ బెడ్ దగ్గర సార్. అది టోటల్ బెడ్ అంటే ఇక ఓన్లీ నెట్టాలి. ఇంకా వేరే 90% ఉన్నారు వాళ్ళకు ఇచ్చిర్రు. మా మేడం పేరని అప్పుడు మన జాన్సీ మేడం సార్. జాన్సీ మేడమేనా? ఆ మేడం ఏసీ పెట్టరా? మేడం ఉన్నప్పుడే ఇచ్చారు, తర్వాత అసలు ఇవ్వని లేదు. కాదు సార్, సారీ సార్, సబ్మిషన్ సార్. జాన్సీ మేడం ఉన్నప్పుడు ఐడెంటిఫికేషన్ క్యాంప్ అయింది సార్. దానికంటే ముందు 2016లో మనకు ఏదైతే ఐడెంటిఫై అయినాయో 2018లో వచ్చినాయి సార్. బ్యాటరీ సిగ్నల్స్ ఇచ్చినట్టు మనం ప్రతి సంవత్సరము బ్యాటరీ రీచ్ చేసి ఇస్తాం సార్. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు జీపీలోకి ఇచ్చిన ఏంటంటే అది వీల్ చైర్స్ ఎలక్షన్ డైరెక్ట్ అది నెట్టుకుని అట్లా దానికి ఛార్జింగ్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది దానికి అప్లికేషన్ కూడా ఇచ్చామన్నారు కదా చిన్న సార్. అప్పుడు మీరు కూడా అడిగారు కదా, మన కమిటీ చైర్మన్ గారు కూడా అడిగారు. ఎక్కడ నాగారంలో అదే నాగారంలో స్టేడియంలో 2022లో తీసుకున్నాం. 2018లో అవి స్కూటీలు ఇచ్చిన మేడం కవిత మేడం ఉన్నప్పుడు అంటే స్కూటీలు తర్వాత వచ్చి అరవింద్ నాగారం కావాలంటే మళ్ళీ అరెస్ట్ చేయాలి, కొన్ని వచ్చినవి కొన్ని రిపేర్ చేసి ఇస్తామని చెప్పారు. 22లోనే సారీ సార్ 2019 నవంబర్ సార్. 2019 నవంబర్ కొత్త 2018 నవంబర్ కొత్త గవర్నమెంట్ వచ్చింది. 2019 నవంబర్ 18లో ఐడెంటిఫై అయింది. కన్ఫర్మ్ సార్. అరవింద్ వచ్చినాక ఇప్పుడేం స్కీమ్ లేదంట. దానికోసం పంపించాం సార్. అది ఆల్రెడీ ఐడెంటిఫై మీరు పంపించారు కదా, మరి విప్లబ్లాగా అప్లై చేసుకోవాలి అవసరం లేదా? అవసరం లేదు సార్. ఏదైతే అప్లై చేస్తున్నందుకు వాళ్ళకి కంపల్సరీ వస్తాయి సార్. వస్తాయా? ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తాయి సార్. ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఓట్లు వేయాలి. ఎలక్షన్ అయిన తర్వాత యుద్ధం చేద్దాం. ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ప్రభుత్వం సీఎం గారు ఏం చెప్పినా ఒట్టి తిరుగుడు సర్వే చేయడం మొత్తం తిరుగుడే, కూర్చుంటారు అట్లా ఏమున్నదా? ఫోటో ఇవ్వలేదు కాబట్టి ఆగిందా? ఫోటో పంపమని చెప్పాలా? ఇట్లా పరిచయం చేయకూడదు, డైరెక్ట్ ఇచ్చేసి పబ్లిక్ ఇస్తున్నాం. కానీ డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్ మెయిన్. ఓకే సార్, మన చైర్మన్ సార్ చెప్పినట్టుగా గవర్నమెంట్ మీరు రాయండి. వాళ్ళ దృష్టిలో కూడా ఉంటుంది, ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంటుంది. మనం కొద్దిగా రాసినప్పుడు ఇంకా కొద్దిగా గుర్తుంటారు. దాంతో మేము కూడా పోయి అడిగినాం అనుకో ఇంకా మంచిగా ఉంటుంది. ఈయన బీసీ